దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియపరుస్తుంటున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు అంటున్నాడు. చూడండి, రోకలి ఏంటి? డబ్బులు ఇచ్చి ఆహారం కానిది కొంటున్నారంట. ఆహారము కానిది ఏంటో తెలుసా? చుట్టా, బీడీ, సిగరెట్టు, మరి తాగుడు, రకరకాలటువంటి వ్యసనాలకి బానిస అయిపోయి మనిషి సంపాదించిన సంపదంతా కూడా వ్యయపరుచుకుంటున్నాడు. సంతృప్తి లేదు. కనుకనే దేవుని యొక్క మరి సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్మితేనే, ఆయన్ని మరి నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తేనే నీకు తృప్తి, సంతృప్తి ఉంటుంది. కానీ ఈ రకరకాలటువంటి శరీర కోరికలకు బానిసైపోయి మనిషి కుటుంబాల్లో అనేక రకాల కలవరాలు, అనేక రకాల ఇబ్బందులు, మరి భార్యాభర్తలకు తగాదాలు, రకరకాలటువంటి రీతిగా ఈ దినాల్లో మనిషి మరి కుటుంబాన్ని పాడు చేసుకుంటుంటున్నాడు. కనుకనే ఈ 55వ అధ్యాయం 2వ వచనం మీరు చదవగలిగితే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థములను భుజించుడి అంటున్నాడు. మంచి పదార్థాలు ఏంటి? పళ్ళు, ఇలాంటి మరి ఫ్రూట్స్ తీసుకో. మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, కొంతకాలం జీవిస్తావు, దేవునికి మహిమ తీసుకొస్తావు, నీ కుటుంబానికి సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎందుకంటే నీ మంచి కోరే దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. కనుకనే మాకేదో మరి అసూయ స్వభావంతో నేను చెప్పట్లేదు, కానీ నీ ఆరోగ్యం ఉంటే నీ ఆరోగ్యమే మంచి మహాభాగ్యం అన్నారు పెద్దలు. కనుక అటు రీతిగా మీరు ఆరోగ్యం కాపాడుకోండి, దేవునికి లోబడండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు.